ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు యువ నాయకులు కరణం వెంకటేష్ను యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలుకు వచ్చిన రాఘవరెడ్డి కరణం బలరామకృష్ణమూర్తి నివాసానికి వెళ్లి వెంకటేష్ను పరామర్శించారు. మేమేదో మాట్లాడుతున్నాం సత్యం మేమేదో మాట్లాడుతున్నాం సత్యం. అనంతరం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న మీడియా కెమెరామెన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఇఫ్తికర్ బాషాను రాఘవరెడ్డి పరామర్శించారు. అనంతరం మాగుంట కార్యాలయంలో సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను మాగుంట రాఘవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు రాఘవరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్యన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, వరిపాటి శ్రీనివాసరావు, విసి రెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, సీనారెడ్డి, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆగు ముందు శాల్వ వేసాడు. ఆగు నాకు కొంచెం ఓకే సార్. నువ్వు ఆగు, నువ్వు పెద్ద కెమెరా నాదిరా దెబ్బలో ఏ కెమెరా దాడి చేస్తున్నారు అందరూ. ఓకే అందరు చూడండి ఒకసారి. రమణారెడ్డి